హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ లైఫ్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ నో ఇట్స్ బీన్ 2 months నేను వీడియో పోస్ట్ చేసి యూట్యూబ్లో. సో హియర్ ఐఎమ్ విత్ మై న్యూ ట్రావెల్ వీడియో. మేము మే మంత్ ఫస్ట్ వీక్లో కొడైకెనాల్ వెళ్ళాము, ఫ్రమ్ బెంగళూరు టు కొడైకెనాల్. నేను ఈ వీడియోలో మీకు మేము ఎలా ట్రావెల్ చేసాం అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేసాం, మా ఎక్స్పీరియన్సెస్ అండ్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మేమైతే బెంగళూరు టు కొడై రోడ్కి ట్రైన్లో ట్రావెల్ చేసాం. అండ్ కొడై రోడ్ టు మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి వీ కెన్ చూస్ బస్ ఆర్ మనకి క్యాబ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మేము బస్లో ట్రావెల్ చేసాం 3 hours టు రీచ్ కొడైకెనాల్. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్లీ మేము ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళాం. రూమ్ స్టే కూడా మీరు ప్రియర్గా బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు డైరెక్ట్గా వెళ్ళినా దొరుకుతాయి. సో కొడైకెనాల్లో మనకి అన్ని ప్యాకేజెస్ లా ఉంటాయి, లైక్ విలేజ్ టూర్, వ్యాలీ టూర్, పిక్నిక్ టూర్, ఫారెస్ట్ టూర్. సో మనకి నచ్చిన టూర్స్ మనం పిక్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు ఆ ట్రావెల్స్ని. సో వాళ్ళు మనకి ఆ డే మొత్తం ఆ పర్టికులర్ టూర్లో ఉన్న ప్లేసెస్ ఏదైతే మెన్షన్ చేసి ఉంటారో ఆ ప్లేసెస్కి మనకి చూపిస్తారనమాట. సో మేమైతే ఈ ట్రిప్లో వి చూస్ విలేజ్ టూర్ అండ్ వ్యాలీ టూర్. సో విలేజ్ టూర్ అండ్ వ్యాలీ టూర్లో ఫస్ట్ డే వ్యాలీ టూర్కి వెళ్ళామన్నమాట. సో వ్యాలీ టూర్లో మనకి కొడై లేక్, గ్రీన్ వ్యాలీ వ్యూ, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ సూసైడ్ స్పాట్ అని కూడా చెప్తారు అక్కడ. అండ్ పిల్లర్ రాక్స్, గునా కేవ్స్, పైన్ ఫారెస్ట్, మొయిర్ పాయింట్ వ్యూ, అప్పర్ లేక్ వ్యూ, కాకర్స్ వాక్ అని ఇలా చాలా ప్లేసెస్ అయితే మనకి ఫస్ట్ డే వ్యాలీ టూర్లో అయితే కవర్ చేస్తారు. అనుకోవచ్చు అన్ని ప్లేసెస్కి టైం ఉంటుంది ఒక డేలో అని, బట్ అన్ని చాలా దగ్గర దగ్గర ఉంటాయండి. వీ కెన్ జస్ట్ కవర్ అప్ ఎవ్రీ ప్లేస్. వాళ్ళ లిస్ట్లో ఇచ్చిన అన్ని ప్లేసెస్ అయితే మనం కవర్ చేయొచ్చు. అండ్ సెకండ్ డే వచ్చి విలేజ్ టూర్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 30 kilometers మనం ట్రావెల్ చేసినట్లయితే విలేజ్ టూర్ స్టార్ట్ అవుతుంది సెకండ్ డే. దాంట్లో పళని వ్యూ పాయింట్, మహాలక్ష్మి టెంపుల్, పూంబారి విలేజ్ వ్యూ, 3000 years ఓల్డ్ టెంపుల్, మురుగన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, ర్యాబిట్ ఫార్మ్ అండ్ మున్నావర్ లేక్ అండ్ రోజ్ గార్డెన్. ఇలా ఆ సెకండ్ డేలో ఉన్న లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అన్ని కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట. ఫ్యూ ప్లేసెస్కి టికెట్స్ ఉంటాయి, లైక్ మనం అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి, లైక్ టోకన్స్ 50 rupees, 100 rupees. ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాబిట్ ఫామ్కి అయితే పర్ హెడ్ 50 rupees అలా పడుతుంది అనమాట. అవన్నీ మన పర్సనల్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ అవ్వదు. వాళ్ళది వచ్చి ఓన్లీ ట్రావెల్, మనకి ఆ డే ప్లేసెస్ అన్ని కవరప్ చేయడానికి ఆ ట్రావెల్ వాళ్ళకి మనమైతే ఆ పర్టికులర్ అమౌంట్ అయితే ఇస్తాము. నేను మీకు ఆ ఎక్స్పెన్సెస్ అంతా నేను డిస్క్రిప్షన్లో లిస్ట్లో పెడతాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు దేనికి ఎంతెంత ఎక్స్పెన్సెస్ అయిందని నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే, మనకి కొడైకెనాల్లో 1 liter వాటర్ బాటిల్స్ దొరకవు, ఓన్లీ 5 liters వాటర్ క్యాన్స్ ఉంటాయి. సో బెటర్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేశారంటే మీరు ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ నుంచి యూ కెన్ టేక్ వాటర్ అండ్ మీరు కార్లో వాటర్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో 5 liters మనం ప్రతిదానికి క్యారీ చేయలేము కాబట్టి. అండ్ సెకండ్ వన్, క్యాష్ కొంచెం పెట్టుకుంటే బెటర్. అన్ని దగ్గర ఫోన్పేస్ ఉండవు కాబట్టి ఫర్ విలేజ్ టూర్ అండ్ వ్యాలీ టూర్ కూడా కొన్ని సిగ్నల్స్, చాలా ఫారెస్ట్ ఏరియా కాబట్టి సిగ్నల్స్ అంతా ఉండదు కాబట్టి క్యాష్ పెట్టుకుంటే బెటర్ అని. మనం ఏదైతే ట్రావెల్ బుక్ చేసుకుంటామో పికప్ అండ్ డ్రాప్ రూమ్కి ఉంటుందన్నమాట. సో దానికైతే వరీ లేదు. అండ్ ఆటోస్, ర్యాపిడో, క్యాబ్స్ ఆర్ బస్సెస్ ఇలా ఏమీ ఉండవు కొడైకెనాల్లో. ఓన్లీ ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ ట్రావెల్ ప్లేసెస్ చూపించడం అంతే. మనకి ఇంకేం యాప్స్ ఏం కొడైకెనాల్లో అయితే ఉండదన్నమాట. సో సేమ్ మళ్ళీ మేము బ్యాక్ టు సేమ్ బస్ తీసుకొని కొడై రోడ్కి వచ్చి కొడై రోడ్ టు బెంగళూరు అయితే ట్రావెల్ ట్రైన్లోనే చేసాం, రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు. సో ఇదైతే ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నా. బెటర్ నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ క్లారిటీగా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంతా నేను పెడతాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.